ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ చేతిని ఎప్పటికీ కూడా నేను విడిచిపెట్టింది లేదు. అలాగే నేను విడిచిపెట్టనని నీకు ప్రమాణం కూడా చేస్తున్నాను. నీకున్నటువంటి కష్టాన్నంతా కూడా తొలగించబోతున్నాను. ఒక మంచి శుభవార్తను నీ ముందుకు తీసుకువచ్చానంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో, బాబాగారు మనకు తెలియజేయబోతున్నటువంటి సందేశం ఏమిటో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, నీ చేతిని మాత్రం నేను ఎప్పటికీ కూడా విడిచిపెట్టిందే లేదు. అలాగే నేను ముందు రోజుల్లో కూడా విడిచిపెట్టబోను. ఎందుకంటే నన్ను నమ్ముకొని మనసా వాచా కర్మన ప్రతి నిమిషం కూడా నీకు సంతోషం వేసిన, లేదంటే బాధ కలిగిన ప్రతి క్షణం, ప్రతి మాట, అలాగే నీ ప్రతి కదలిక అన్నీ కూడా నాకు తెలుసు. ప్రతి ఒక్కటి నాతో పంచుకుంటావు. బాబా ఈరోజు ఇచ్చేశాను, బాబా ఈరోజు ఇలా జరిగింది అనుకుంటూ ప్రతి ఒక్కటి కూడా నాకు నీ మనసులో నా రూపాన్ని నిండా నింపుకొని, బాబా ఈరోజు నేను ఈ పని చేశాను అనుకుని నీ అంతరాత్మతో మాట్లాడుకుంటూ అది నాకు వినిపిస్తుంది అనే నమ్మకం కలిగి ఉంటున్నావు చూడు. అందుకు నిజంగా నీకు కృతజ్ఞతలు. ఎందుకంటే నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి ఆ అపారమైనటువంటి నమ్మకానికి నేను నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు. కేవలం నీకున్నటువంటి కొన్ని చిన్నపాటి కోరికలను, అలాగే నీ ఆశలను, అలాగే నీకున్నటువంటి సమస్యలను దూరం చేసి నీ మనసును ప్రశాంతంగా, ఆనందంగా ఉంచగలగడం తప్ప ఈ బాబా ఇంకో చేసేది ఏమీ లేదు. అయితే నువ్వు అనుకోవచ్చు, బాబా మరి నువ్వు నా గురించి ఇంతగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే, నాకు ఎదురయ్యేటటువంటి సమస్యలు, కష్టాలు వీటన్నిటినీ కూడా నువ్వు పరిశీలిస్తున్నట్లయితే, మరి ఎందుకు ఇలా ప్రతిరోజు కూడా నేను సమస్యలతో పోరాడవలసి వస్తుంది? అలాగే కాలం నన్ను ఈ విధంగా ఎందుకు పరీక్షల మీద పరీక్షలు పెడుతూ ఉంటుంది? ఒక సమస్య పోయిన తర్వాత మరొక సమస్య నన్ను ఎందుకు పలకరిస్తుంది? ఇవన్నీ కూడా నువ్వు నన్ను గమనిస్తున్నట్లయితే, అసలు నాకు వచ్చేటటువంటి కష్టాన్ని ముందుగానే నువ్వు రాకుండా చేయవచ్చు కదా. ఇలా నీకెన్నో సందేహాలు నీ మదిలో కలగవచ్చు. అయితే వాటికి కూడా సమాధానం తప్పకుండా చెబుతాను, విను. ఏదైనా కానీ కొన్ని పనులు మీకు మీరుగా మీ చేతులారా చేసుకున్నటువంటి పనులు కావచ్చు. అంటే మీకు ఏదైనా కానీ కోపంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదా సంతోషంలో ఎవరికైనా కానీ ఇవ్వకూడనటువంటి మాట వారికి ఇవ్వవచ్చు, లేదా మీ చుట్టుపక్కల ఉన్నవారితో మీ ప్రవర్తన, అలాగే వారితో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే దాన్ని బట్టే మీ జీవితం అంతా కూడా నడుస్తుంది. కాబట్టి మీ ఆలోచన విధానాలు కూడా ఒక్కొక్కసారి మీ నిర్ణయాలకు కారణాలు అవుతాయి. అలాంటప్పుడు ఎవరు మాత్రం ఏం చేయలేరు కదా. భగవంతుడు ఏ జీవికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించడు. కేవలం మనిషికి మాత్రమే నిండైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. మరి నీకు అంతటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి నువ్వు తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. నీకు జ్ఞానం ఉన్నప్పుడు నీకు ఆలోచించేటటువంటి తెలివితేటలు ఇవన్నీ కూడా భగవంతుడు ప్రసాదించినవే కదా. దేన్నైనా కానీ నీకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడు ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని కూడా నీ చుట్టూనే ఉంచుతాడు. తెలివితేటలతో ఆ యొక్క సమస్య నుండి నువ్వు బయటపడాలే కానీ ఆ సమస్య నుండి నువ్వు దూరంగా పారిపోకూడదు. సమస్య నీ నుండి దూరంగా పారిపోయేలా చేసుకోవాలి. నీ ఆలోచన విధానాలతో, అలాగే నువ్వు చేసేటటువంటి పనిలో నైపుణ్యతతో నీకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని కూడా నువ్వే దానిని వెళ్ళగొట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. కనీసం నీ వంతుగా ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడు కూడా నీకు నిండుగా సహకరిస్తాడు. అలా కాకుండా ఏది చేయకుండా ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకుంటూ అయ్యయ్యో నాకే ఎందుకు ఇలా వస్తుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకొని ఆ సమస్యనే తలుచుకుంటూ ప్రతి నిమిషం కూడా తిండి తిప్పలన్నీ కూడా మానుకొని బోరున విలపిస్తూ ఈ సమస్య నుండి ఎలా బయటపడతాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటూ నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా నీ బుర్ర నిండా నింపేసుకొని దానికి కారణమైనటువంటి నీ ఆలోచన విధానాలను సైతం భగవంతుడిపై పెట్టేసి, భగవంతుడికి తెలియదా ఇలా ఎందుకు జరుగుతుందో, ఆయన నాకు ఏ సహాయం అందించడం లేదనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ముందు నీ తెలివితేటలకు పని చెప్పు. ఆ తర్వాత ఆ తెలివితేటల వల్ల వచ్చేటటువంటి ఆలోచనలను, అలాగే నీకున్నటువంటి జ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు. నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక పెద్ద పరిష్కారం నీకే అందేలా భగవంతుడు కూడా నీకు సహాయాన్ని అందిస్తాడు.
నీ జీవితంలో ఇప్పటి వరకు అన్ని ఆటుపోట్లను చూసావు. జీవితంలో ఇప్పటి వరకు ఏ సంతోషాన్ని అనుభవించడం లేదని ప్రతి నిమిషం కుమిలిపోతూ ఉంటున్నావు. అలాగే నీ చుట్టూ ఉన్నవారు సైతం ఎంతో సంతోషంగా ఉంటున్నారు, కానీ నేను మాత్రం నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు ఏదో ఒక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ, సమస్య తర్వాత సమస్యను నాకు నేను సృష్టించుకుంటున్నానో, లేదంటే కాలం నన్ను పరీక్షిస్తుందో, లేదంటే భగవంతుడే నాకు శాపాన్ని ఇచ్చాడో తెలియడం లేదు, కానీ లేదా ఏదో ఒక జన్మలో నేను చేసుకున్నటువంటి పాపం వలన ఈ విధమైనటువంటి శిక్షలకు గురయ్యానో అని అనుకోకుండా, అంతా కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఈ లోకం మొత్తం మీద నువ్వక్కడివే భగవంతుడికైతే శత్రువు కాదు కదా. నీతో పాటు భగవంతుడు ఎంతో మందిని సృష్టించాడు. వారందరికీ కూడా సుఖదుఖాలు, కష్ట నష్టాలు ఇవన్నీ కూడా సామాన్యంగా సమానంగానే ఉంటాయి. కాబట్టి ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అనేది ఎప్పుడూ ఉండదు. వారు చేసుకున్నటువంటి కర్మానుసారంగా కావచ్చు, లేదా వారు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు, లేదా ఇంకా వారు చేసేటటువంటి అంటే వారి ప్రవర్తన తీరును బట్టి వారి జీవితం ఉండవచ్చు. అనుకోనటువంటి అదృష్టాలను ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వరించేలా ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు. అంటే వారు చేసేటటువంటి మంచి పనుల ద్వారా వారు పొందేటటువంటి అదృష్టం కూడా అంతే విధంగా ఉంటుంది. మరి నేనేదైనా పాపం చేశానా బాబా అని నువ్వు అడగవచ్చు. ఎవరూ కూడా తెలిసి పాపాన్ని చేయరు. అలాగే ఆ పాపానికి కలిగినటువంటి కారకులు ఎవ్వరూ కూడా కావాలి అని అనుకోరు. ఏదో ఒక జన్మలో నీకు తెలియకుండా ఏదైనా కానీ చిన్న చిన్న కర్మ ఫలితాలను అనుభవించాలి అని రాసిపెట్టి ఉంటే తప్పకుండా ఈ జన్మలో వాటిని అనుభవించాల్సిందే. ఒకవేళ నువ్వు ఇప్పుడు అనుభవించకపోతే మరలా నీకు మరొక జన్మ అంటూ ఉంటుంది. ఆ జన్మలోనైనా సరే నువ్వు తప్పించుకోలేవు కదా. కాబట్టే నీకున్నటువంటి కర్మనంతా కూడా తొలగించేందుకై ఒక్కొక్కసారి నీ ప్రయత్నాలు కాస్త ఓటమి పాలవడం కానీ, లేదంటే నీ అడుగుల్లో నువ్వే తప్పటడుగు వేసేలా, అంటే ఇలా నువ్వు అనుకుంటున్నావు కదా సమస్య తర్వాత సమస్య నిన్ను పలకరిస్తూ ఉందని, అలా నిన్ను సమస్య తర్వాత సమస్య ఏదో ఒక విధంగా బాధ పెట్టడం కానీ, లేదా నీ కోరిక నెరవేరకుండా కాస్త ఆలస్యం జరగడం కానీ ఇలాంటివి జరుగుతూ వస్తాయన్నమాట. అలాంటప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ప్రతి ప్రయత్నాన్ని కూడా ఇష్టపూర్వకంగా స్వీకరిస్తూ, నాకే కాకుండా ఈ లోకంలో నాతో పాటు ఎంతోమంది అభాగ్యులున్నారు, అలాగే వారు పడుతున్నటువంటి కష్టం ముందు నా కష్టం ఏ పాటిది అని అనుకోవాలి. అలాగే నీకంటే కూడా అతి దీనమైనటువంటి స్థితిలో ఉన్నవారు ఈ లోకంలో కోకొల్లలు ఉన్నారు. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి వారి కష్టాన్ని ఒకసారి నీ కష్టంతో పోల్చుకొని చూడు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా నా చుట్టూ ఉన్నవారు ఆనందంగా ఉన్నారని, వారి ఆనందాన్ని ఏ విధంగా అయితే పోల్చుకొని నన్ను అడుగుతున్నావో, అంతే విధంగా నీకంటే ఎక్కువగా బాధలో ఉన్నవారు, అంటే కనీసం తిండికి నోచుకోలేని వారు, బట్టలకు కూడా నోచుకోలేని వారు, కనీసం ఇంకా భగవంతుడి అనుగ్రహాన్ని పొందకుండా ప్రతినిత్యము కూడా కష్టాల్లో కూరుకుపోయి ఎటూ కదలలేనటువంటి స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అలాంటి వారందరూ కూడా నేరాలు చేశారని కాదు, అలాగే వారు పాపం చేశారని కాదు, వారి వారి కర్మానుసారంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు కాలం కూడా పరీక్షకు గురి చేస్తూ ఉంటుంది. ఇక భగవంతుడి యొక్క అనుగ్రహం అయితే వారికి సంపూర్ణంగా లభించలేదు అని మాత్రం అప్పుడు మీరు అనుమానించకూడదు. ఎందుకంటే భగవంతుడి సహకారం లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఎవరూ కూడా సంతోషంగా ఉండలేరు. ఒక్కొక్కసారి సంతోషం వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు అనుకున్న మీరు కష్టంలో కూడా భగవంతుడు ఉన్నాడు, సహాయం అందిస్తాడు అని ఎప్పుడైతే మీరు పరిపూర్ణంగా నమ్ముతారో అప్పుడే మీకు ఆయనపై నమ్మకం ఏర్పడిందని అర్థమవుతుంది. అప్పుడు మీరు ఎన్ని కష్టాలనైనా సరే జయించే విధంగా భగవంతుడు మీకు ధైర్యాన్ని అందిస్తాడు. నీకు ఏది ఇవ్వాలి, ఏది ఇస్తే నీ జీవితానికి సరైనది, లేదా నీ జీవితానికి సరిపోదు అనే విషయాలన్నీ కూడా ముందుగానే రాసిపెట్టి ఉంటుంది. ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు తప్పకుండా వేచి చూడాల్సిందే. అలా వేచి చూడకపోతే ఇక నీకు అర్థం అనేది ఉంటుంది చెప్పు. తప్పకుండా నీ చేతినైతే నేను ఎట్టి పరిస్థితిలో కూడా విడిచిపెట్టను. బాబా అనుకుంటూ ప్రతి మాట కూడా నాకు వినిపించేలా, ప్రతి నిమిషం కూడా నీ అంతరాత్మలో నన్ను చూసుకుంటూ నాతో మాట్లాడుతూ ఉండేటటువంటి నీకు ఇప్పుడు చెప్పాను కదా ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని. అలాగే నీ మనస్సాక్షిగా నేను కూడా నీకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప సందేశంగా భావించి, ఈ సందేశంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా నీ కోసమే చెప్పానని చెప్పి తెలుసుకొని ప్రతి నిమిషం కూడా మంచి మంచి ఆలోచనలు చేస్తూ గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి నువ్వు ఇంకా ఇంకా మంచి పనులు చేయాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. అలాగే నీకు రాబోతున్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా ముందే తెలియపరిచి ఆ కష్టం నుండి నువ్వు బయటపడేలా నా సహాయాన్ని నీకు పూర్తిగా అందిస్తానని ప్రమాణం కూడా చేస్తున్నాను.
ఇకనైనా సంతోషంగా ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు నీ మనసులో ఉంచుకోకుండా మంచి ఆలోచనలతో ప్రతిరోజును కూడా సంతోషంగా మొదలు పెడతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.